ఇది 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ని కుట్రపూరితంగా వీళ్ళు మాట్లాడడం, సమాజంలో ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చెడుగా ప్రచారం చేయడం ఇటువంటి చాలా ఎక్కువగా జరుగుతుంది. వీళ్ళు ఎటువంటి అనుమతులు, ఎటువంటి అర్హతలు కూడా లేకుండా వీళ్ళ విచ్చలవిడిగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అనేది ఇది చట్టరీత్యా నేరం, డ్రగ్ యాక్ట్కు లోబడి లేదు. హోప్ చారిటబుల్ ట్రస్ట్ అది 2010 నుంచి అండి. 2010 నుంచి బ్లడ్ బ్యాంకు ఎన్జిఓ ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్గా లైసెన్స్ తీసుకొని జరుగుతోందండి, ఏర్పాటు చేసి జరుగుతుంది. హోప్ ట్రస్ట్ అంటున్నారు కదా, వాళ్ళు చేసే మోసం ఏంటి? వాళ్ళు చేసేటటువంటి మోసాలు, వీళ్ళు స్వయంగా వీళ్ళు అర్హతలు లేకుండా సమాజంలోకి వెళ్ళడం, ప్రచారాలు చేసుకోవడం, సోషల్ మీడియాని పూర్తిగా ఉపయోగించుకోవడం, వీటి ద్వారా ప్రజల్ని తప్పుదావ పట్టించడం, బ్లడ్ బ్యాంకుల యొక్క విధి విధానాలని వాళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకునేటట్టుగా వాళ్ళు కుట్రపూరితంగా చేసి రక్తదాన శిబిరాలను ఇష్టం వచ్చినట్టు ఏర్పాటు చేయడం, దాని నుంచి వాళ్ళు వేరే విధంగా వీళ్ళు లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేయడం, ఈ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థని చెప్పు చేతల్లో తీసుకోవడానికి వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. చేస్తున్నప్పుడు మీరు అన్ని అర్హతలు ఉన్న బ్లడ్ బ్యాంకు తలసేమియా వ్యాధికి సేవ చేస్తున్నారండి. 2022లో ఏర్పాటు చేయడం ఇవ్వడం జరిగింది, 2023లో కూడా జరిగింది, 2024లో జరిగింది, 2025లో కూడా నేను ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగానూ స్పందన అనేది రాలేదు. అయితే మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటి? మీ మీద ఏ విధంగా వాళ్ళతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఎస్, జస్ట్ ఒక 2 వారాల జరిగిన రక్తదాన శిబిరాల గురించి వాళ్ళు అక్కడ ప్రచారాలు చేసుకుంటూ ఈ విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చేయడం అది కూడా గమనించడం, అది వాస్తవంగా జరిగినాయి. అవన్నీ కూడా మన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. వీటిని చేసి వీళ్ళు విచ్చలవిడిగా లెక్కలు గవర్నమెంట్కి కూడా అప్పచెప్పకుండా ఏ విధంగాను వీళ్ళు ఏ విధంగా ఈ విధంగా మోసాలు చేస్తున్నారనేది తప్పనిసరిగా గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. భీమవరం పట్టణంలో చాలా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయండి, మీతో పాటు మీరంతా కలిపి ఇది ఎవరైతే తప్పుదోవ పట్టిస్తున్నారో హోప్ ట్రస్ట్ అనేది తప్పుదోవ పట్టిస్తుంది, వాళ్ళ మీద మీరంతా కూడా కంప్లైంట్ ఇచ్చి దీన్ని నిరోధించండి. ఓకే నివారించవచ్చు అండి. బట్ ఇక్కడ ఒక అండర్స్టాండింగ్, ఒక సఖ్యత అనేది సరిగా లేదు. సో దాన్ని బట్టి తప్పనిసరిగా ఈ విధంగా జరగడం వల్ల కూడా ఖచ్చితంగా రేపొద్దున అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని సమాజంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను నేను. మొన్న ఓపోళ్ళు మా మీద అసత్య ప్రచారం చేస్తాం మాకు ఉందని చెప్పేసి అని జిల్లా డిపిఓ అధికారిని అలాగే జిల్లా కలెక్టర్ని స్పందనలో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు రీసెంట్గా. వాళ్ళు మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, మేము చేస్తున్నాం, మా మీద కావాలని ఏమీ లేవని చెప్పి ప్రసారం చేస్తాం, మేము రికార్డు పూర్తి చేస్తున్నాం అని చెప్పి జిల్లా డిఎంహెచ్ఓ కలిశారు. దాని మీద ఏమన్నా? సో తప్పనిసరిగా వాళ్ళు వాస్తవంగా రికార్డులు అప్పచెప్పానండి సరేండి. సో వాళ్ళు ఏమన్నా ఒక వినతి పత్రం ఏమన్నా ఇచ్చారా ఆన్ ద నేమ్ ఆఫ్ హోప్ చారిటబుల్ ట్రస్ట్? సో అదొక వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. రిజిస్టర్డ్ కాదంటారు, అది కాదు, ఎన్జిఓగా రిజిస్టర్డ్. బట్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు ఏమీ గవర్నమెంట్కి పర్మిషన్ లేదు. ఒకవేళ ఏమన్నా ఏపీ శాఖస్కో డ్రగ్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏమన్నా అప్లై చేశారా? సో వీ విల్ కండక్ట్ సో అండ్ సో క్యాంప్స్ ఇన్ ద పబ్లిక్ అని చెప్పేసి అని ఏమన్నా 100% అర్హతలు లేవు, అనుమతులు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. సరే, ఈ పరిస్థితి వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు? ఒక తలసేమియా వ్యాధిగ్రస్తులు కావచ్చు, మిగతా వారు కావచ్చు, ఏ విధంగా నష్టపోతున్నారు మీరు ఇబ్బందుల వల్ల? అలా కాదండి. ఓకే, అంటే ఒకటి అవసరానికి తగ్గట్టుగా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. సమస్య అనేది ఆల్మోస్ట్ అసలు బ్లడ్ అవైలబిలిటీ అనేది ఈ మధ్యకాలంలో అవైలబిలిటీ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఒక మంచి అవగాహన వచ్చింది. చాలామంది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇలాగా ప్రతి సందర్భంలో కూడా విద్యా సంస్థలు, కాలేజీస్ ఇవన్నీ కూడా చాలా మంచి క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నారు. డెఫినెట్గా
అవకాశం అయితే మాత్రం అందరికీ కూడా అందుబాటులోనే జరుగుతోంది. అయితే కొన్ని రేర్ గ్రూప్స్ ఉండడం, ఇటువంటి కొన్ని అవైలబుల్గా లేని సందర్భాలు చాలా తక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా చక్కగా ఆర్గనైజ్ చేయాలి. ఏం స్టెప్ తీసుకోబోతున్నారు ఈ పరిస్థితి వల్ల? సో తప్పనిసరిగా ఒకటి, వాళ్ళు విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అనేది చట్టరీత్యా నేరం, డ్రగ్ యాక్ట్కు లోబడి లేదు. కాబట్టి తప్పనిసరిగా నేను ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది, వెళ్తాను. గతంలో కూడా వెళ్ళడం జరిగింది. 2022లో వెళ్ళానండి, 23లో వెళ్ళాను. సో వెళ్ళినా కూడా నేను వెనక్కి వచ్చేయడం జరిగింది. సో అది ఏంటి, దానికి కారణం ఏంటి అనే దాని మీద నేను తప్పనిసరిగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. నేను వెళ్తానండి. ఎందుకంటే ఇది క్రిమినల్ కేసులు ఏ విధంగా నేను కేసులు ఏర్పాటు చేయొచ్చు అనే దాని మీద కూడా నేను ప్లాన్ చేస్తున్నాను.